కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడుల్లో విద్య అందిస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని అభినందించడమే కాక వారి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈనాటి షైనింగ్ స్టార్లే ఏపీ విద్యా వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లని లోకేష్ పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో సమూలమైన మార్పులు రాబోతున్నాయని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు మెరుగవుతున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీలో విద్యా సంస్కరణలపై జాతీయ స్థాయి మీడియాలో కథనాలు వెలువడుతున్నాయని, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన సన్మానించారు. వారితో మాట్లాడిన లోకేష్ విద్యా ప్రమాణాలు పెంచేందుకు సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు మీరు ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెంచిన వాళ్ళు అవుతారు. నిజంగానే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వచ్చే సంవత్సరం నుంచి ప్రైవేట్ సంస్థలతో ధీటుగా మేము కూడా యాడ్లు ఇవ్వబోతున్నాం. మీరు యాడ్లు చూస్తారు కదా, రిజల్ట్స్ వచ్చింది అది 1, 2, 3, 4, 4, 5 అన్నట్టు యాడ్లు ఇస్తారే, వాళ్ళతో ధీటుగా మేము కూడా ఇద్దాం నెక్స్ట్ ఇయర్ నుంచి. ఆ క్వాలిటీ తీసుకొద్దాం అనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. మేము కూడా జూన్ మాసం తర్వాత డ్రగ్స్ పైన నిజంగా యుద్ధం ప్రకటిద్దామని నిర్ణయించుకున్నాం. డ్రగ్స్ వల్ల ఒక తరం నాశనం అయిపోతున్నాను. నిజంగా బాధేస్తుంది. మొన్నటి వరకు టీం అంతా సెట్ అయింది. ఇప్పుడు యూఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపైన విద్యార్థులను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, గ్రంథాలయ సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి లోకేష్ ను కలవడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. పై చదువులకు సహాయం అందిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చినట్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తెలిపారు. వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు షైనింగ్ స్టార్స్ అవార్డు ఇచ్చి అప్రిషియేట్ చేశారు. అలాగే ఆయన పిల్లలతో చాలాసేపు చర్చించారు. అలాగే ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వమన్నారు. మీకు ఏమన్నా స్కూల్కి సంబంధించి ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయాలన్నా లేదా ఎలాగన్నా సహాయపడాలన్నా కానీ అడిగారు. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి అవార్డ్స్ ఇలా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ద్వారా మా జూనియర్స్కి ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా బాగా చదువుకోగలుగుతారు. నాకు ఐఏఎస్ అవ్వాలని ఉంది. ఈ ప్రోగ్రాం ద్వారా గవర్నమెంట్ ఇంకా సపోర్ట్ చేస్తుందని ఆశిస్తున్నాను. ఆయన మా అందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని ప్రామిస్ చేశారు. ఇంకా ఆయన దగ్గర నుంచి షైనింగ్ స్టార్ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన మాతో చాలా ఫ్రెండ్లీ వేలో మాట్లాడారు. ఆయన మేము ఇంకా చదువుకోవడానికి సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు అతనితో డైరెక్ట్గా మాట్లాడితే నాకు గూస్ బంప్స్ వచ్చేలా అనిపించింది. అతను ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఏవైనా ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పమన్నారు. ఫ్రెండ్లీగా తీసుకొని అవన్నీ అమలు చేస్తానన్నారు. అసలు కల్లో కూడా అనుకోలేదు ఈయనతో మాట్లాడగలుగుతానని. ఆయన ఎన్నో సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. వాటిని మేము పాటిస్తామని మాటిస్తున్నాము. మా ప్రతిభను గుర్తించి లోకేష్ గారు ఈరోజు షైనింగ్ స్టార్స్ అవార్డ్ 2025 అని పెట్టి స్టేట్ వైజ్గా 6 స్కూల్స్ని సెలెక్ట్ చేశారు. 6 స్కూల్స్లో టాప్ 3 మెంబర్స్ని ఇక్కడికి పిలిచి ప్రతి ఒక్కరిని చాలా గౌరవంగా మమ్మల్ని ఎంతో గౌరవంగా చూసుకొని మమ్మల్ని ఫెలిసిటేట్ చేసి గిఫ్ట్స్ అన్నీ ఇచ్చారు. మా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మాకేమన్నా అవసరాలు ఉన్నావా అవన్నీ తీసుకున్నారు. ఈ సంవత్సరము ఏపీఆర్ఎస్ కానీ, మోడల్ స్కూల్ కానీ, జిల్లా పరిషత్ హై స్కూల్, మున్సిపల్ స్కూల్స్ కానీ బాగా కేర్ తీసుకున్నారండి. చాలా మంచి మార్క్స్తో అందరూ బాగా చదువుకున్నారు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నందుకు బాగా కేర్ తీసుకున్నారండి. మొత్తం వాళ్ళ టీం అంతా కూడా బాగా చేసినారు. ఇంచుమించు కార్పొరేట్ స్కూళ్ళకు గట్టి పోటీ ఇచ్చినారు వీళ్ళు. విద్యార్థుల జీవిత లక్ష్యాలను వివరిస్తూ డ్రీమ్ వాల్ పై వారి మనోగతాన్ని తెలియజేయగా వాటన్నింటినీ మంత్రి లోకేష్ ఆసక్తిగా పరిశీలించారు.